హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్ విలేజ్ కథలుకి మీ అందరికీ మా హృదయపూర్వక స్వాగతమండి. ఈరోజు మనం కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ తిరుమల వెంకటేశ్వరస్వామి చరిత్ర గురించి ఒక అద్భుతమైన కథ తెలుసుకోబోతున్నాం. ఈ పవిత్రమైన కథను చివరి వరకు తప్పకుండా చూడండి. భారతదేశంలో కోట్లాది మంది భక్తులు అత్యంత భక్తితో దర్శించుకునే దైవం తిరుమల వెంకటేశ్వరస్వామి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి సమీపంలో ఉన్న 7 కొండలపై వెలసిన ఈ మహాదైవం గురించి అనేక పురాణాలు, కథలు ఉన్నాయి. ఈ కథను వినే ప్రతి ఒక్కరి హృదయంలో భక్తి పుడుతుంది. పురాణాల ప్రకారం ఒకసారి మహర్షి భృగువు త్రిమూర్తులలో ఎవరు గొప్పవారో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మొదట బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లాడు. బ్రహ్మదేవుడు ఆయనను గమనించలేదు. తరువాత శివుడి దగ్గరకు వెళ్లాడు. అక్కడ కూడా సరైన గౌరవం దక్కలేదు. చివరకు ఆయన వైకుంఠానికి వెళ్లి మహావిష్ణువు వద్దకు చేరాడు. అప్పటికీ విష్ణువు లక్ష్మీదేవితో విశ్రాంతిగా ఉన్నాడు. భృగు మహర్షి కోపంతో విష్ణువు ఛాతిపై కాలు పెట్టి తన్నాడు. అయినా కూడా విష్ణువు కోపపడకుండా, మహర్షి, మీ కాలికి నొప్పి వచ్చిందా అని అడిగాడు. ఈ సంఘటన చూసిన లక్ష్మీదేవి చాలా బాధపడి విష్ణువు గౌరవం తగ్గిందని భావించి వైకుంఠాన్ని వదిలి భూమికి వచ్చి తపస్సు చేయసాగింది. లక్ష్మీదేవి లేకుండా వైకుంఠంలో ఉండలేని విష్ణువు కూడా భూమిపైకి వచ్చాడు. ఆయన తిరుమల 7 కొండలపై శ్రీనివాసుడిగా నివసించసాగాడు. కాలం గడిచింది. ఒకరోజు చోళరాజు గోవులను అడవిలో మేపిస్తుండగా ఒక గోవు ప్రతిరోజూ ఒక చోటికి వెళ్లి పాలు కార్చేది. ఆ విషయం గమనించిన గొర్రెల కాపరి అక్కడికి వెళ్లి చూడగా ఆ పాలు శ్రీనివాసుడి తలపై పడుతున్నాయి. కోపంతో అతను కర్రతో కొట్టాడు. ఆ దెబ్బ శ్రీనివాసుడికి తగిలింది. ఆ తరువాత రాజుకు ఈ విషయం తెలిసి అతను శ్రీనివాసుడిని క్షమాపణ కోరాడు. శ్రీనివాసుడు అక్కడే ఉండి భక్తులకు దర్శనమివ్వాలని నిర్ణయించాడు. అదే సమయంలో పద్మావతీదేవి అనే రాజకుమార్తె జన్మించింది. ఆమె ఆకాశరాజు కుమార్తె. ఒకరోజు శ్రీనివాసుడు అడవిలో వేటకు వెళ్లినప్పుడు పద్మావతీదేవిని చూశాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. తర్వాత వారి వివాహం జరగాలని నిర్ణయమైంది. ఆ వివాహం చాలా గొప్పగా జరిగింది. కాని ఆ పెళ్లి ఖర్చుల కోసం శ్రీనివాసుడు కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు. పురాణాల ప్రకారం ఆ అప్పును తీర్చడానికి భక్తులు ఇప్పటికీ తిరుమల హుండీలో దానం చేస్తున్నారని చెబుతారు. కాలక్రమేణా తిరుమలలో దేవాలయం నిర్మించబడింది. ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు అక్కడికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులు తమ కోర్కెలు చెప్పుకుంటే స్వామివారి మనసులోని ఆశలను నెరవేరుస్తాడని విశ్వాసం. తిరుమలలో జరిగే సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, బ్రహ్మోత్సవాలు వంటి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ప్రపంచంలోనే అత్యంత ధనికమైన దేవాలయాలలో తిరుమల ఆలయం ఒకటి. భక్తులు గోవిందా గోవిందా అని నినదిస్తూ స్వామివారిని దర్శించుకుంటారు. ఆ క్షణంలో వారికి కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఈ పవిత్రమైన తిరుమల వెంకటేశ్వరస్వామి చరిత్ర మీకు నచ్చితే తప్పకుండా లైక్ చెయ్యండి, కామెంట్ చెయ్యండి, షేర్ చెయ్యండి. మీ ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ప్రోత్సాహమిస్తుంది. తిరుమల వెంకటేశ్వరస్వామిని భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవం అని పిలుస్తారు. కలియుగంలో మన కోర్కెలను నెరవేర్చే మహాదైవంగా ఆయనను నమ్ముతారు. ఎవరైనా నిజమైన భక్తితో స్వామివారిని ప్రార్థిస్తే వారి జీవితంలో ఆశీర్వాదాలు తప్పక లభిస్తాయని భక్తుల నమ్మకం. ఈ కారణంగా ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకుంటున్నారు. తమ కష్టాలను చెప్పుకుంటూ స్వామి కృప కోసం ప్రార్థిస్తున్నారు. మీరు కూడా స్వామివారి భక్తులైపే కామెంట్స్లో గోవిందా గోవిందా అని తప్పకుండా రాయండి. అలాగే ఈ వీడియోను మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇదే తిరుమల వెంకటేశ్వరస్వామి మహిమ మరియు చరిత్ర. భక్తితో పిలిచిన ప్రతి ఒక్కరికీ ఆశీర్వాదాలు అందించే కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి. గోవిందా గోవిందా శ్రీనివాస గోవిందా, వెంకటేశ గోవిందా.